మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి 60 కుడి కాలువ నుండి 100 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారితో పాటుగా నారాయణపేట్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆయకట్ట రైతులు నీటి విడుదల కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవారని, నేడు ప్రజా ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడకూడదని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి కాల్వల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని మొదటి విడత ₹1,00,000 వరకు మాఫీ చేయడం జరిగిందని, రెండో విడత ఈ నెల చివరి వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయించారని అన్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి గ్రావిటీ కెనాల్ గద్దెగూడెం వెంకటయ్యపల్లి మీదుగా హజిలాపూర్ వరకు కెనాల్ పనులు పూర్తి చేశామని, త్వరలోనే నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. आयक पुली रे आयक पुली रे पुली अंजे आयक पुली आना की మెల్లగా అంటే నేను ఇంకా మెల్లగా फोन दी बाबू को फोन दी బడ్జెట్ గతంలో ప్రభుత్వాలు ఏవైతున్నాయో బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ బడ్జెట్లో కేటాయింపులు జరిగినా కూడా ఏ శాఖ కేటాయించిన బడ్జెట్ ఆ శాఖ ఖర్చు పెట్టకుండా వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు అంకెలే గారేడిగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా, అంటే అన్ని మేధావులతో చర్చించి ఏ రంగానికి బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ విధంగా ప్రజాభిప్రాయం తీసుకొని మేము కేటాయింపు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మా ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే, కొన్ని కళ్ళు లేని కబోదులు ఏదో విమర్శ చేయాలని చెప్పేసి పని లేని వ్యక్తులందరూ కూడా ఈరోజు 6 నెలల తర్వాత మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా కూడా డోల్ల బడ్జెట్ అని చెప్పేసి తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు. ఏదో మేము చీల్చి చెండాడతాము ప్రభుత్వం అని చెప్పేసి ఏదో ఉదర డైలాగులు కొట్టడానికి మాత్రమే నేను అసెంబ్లీకి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. మీరు చీల్చి చెండాడని పక్కకు పెడితే మీరు చేసిన అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఆ అరాచకాల అక్రమాల వల్ల మిమ్మల్ని ప్రజలు చీల్చి చెండాడి ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక ముందు అటువంటి డైలాగులు కొడితే ప్రజలు మిమ్మల్ని రోడ్లలో కూడా తిరిగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుంది. ప్రజల కోసం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజలు అడగకుంటే మేము ఇక్కడికి వచ్చి నీళ్లు ఇచ్చినామంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాప్రభుత్వం అంటే. వాళ్ళలాగా ప్రజలు వాళ్ళ చుట్టూ తిప్పుకొని ప్రజలు అడిగినాక కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినాక ప్రజల కోసం చేసే పనులు కాదు. ఇది ప్రజాప్రభుత్వం. చాలా పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆయకట్టుకు నీళ్లు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే కోయిల్ సాగర్ కింద ఏదైతే గ్రావిటీ కెనాల్ ఉందో ఆ గ్రావిటీ కెనాల్ని కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. వచ్చే నెలల కోయిల్ సాగర్ పూర్తి మట్టం నీళ్లు వచ్చిన తర్వాత గ్రావిటీ కెనాల్ ద్వారా దాదాపు ఒక 20 గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా
చెప్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏవైతే కోయిల్ సాగర్ గతంలో పెండింగ్ పనులు ఐవీఆర్ సేల్ చేసిన పెండింగ్ పనులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ పనులకు సంబంధించిన అనుమతులు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి మిగతా 35,000 ఎకరాల ఆయకట్టు రైతాంగాన్ని కూడా నీళ్ళు అందించబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో కాబట్టి